లైలా ఎట్లా ఉంది సినిమా? చాలా బాగుందన్న సినిమా. 2 క్యారెక్టర్లు బాగున్నాయి. వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ మూవీ కపుల్స్, ఫ్యామిలీ కూడా. లేడీ గెటప్ ఎట్లా ఉంది? లేడీ గెటప్ చాలా బాగుంది, నటించేశాడు. మగవాళ్ళకు కూడా నచ్చుతున్నాడు లోపల. మీకు నచ్చిందా? అంటే నచ్చుతున్నాడు లోపల. అంటే కొంతమంది అసలు స్టోరీనే లేదు సినిమాలో అంటున్నారు. స్టోరీ ఎందుకు లేదన్న, ఉందన్న. అలాగే రిలీజ్ అవ్వక ముందు నుంచే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? హైలైట్స్ లేడీ గెటప్, మ్యూజిక్, సోను మోడల్ కొన్ని సీన్స్. కోయి కోయి ఎట్లా ఉంది? కోయి కోయి బాగుంది సాంగ్. అంటే స్టార్టింగ్ లో సాంగ్ మొత్తం వాడలేదు అది మామూలుగా. అంటే స్టార్టింగ్ లో మదర్ సెంటిమెంట్ చూపించారంట కదా, కనెక్ట్ అయిందా మీకు? స్టార్టింగ్ లో కాదన్న, మధ్యలో కనెక్ట్ అవుతుంది. సినిమా హిట్టే భయ్. అంటే మీరు ఎవరు హైలైట్ చేయలేదు ఈ సినిమాలో. మీ హైలైట్ కమెడియన్ ఒకడు కనిపిస్తాడు నెక్స్ట్లో. అది చెప్పలేని పేరు చెప్పలేను. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత బాగా యాక్ట్ చేస్తారని. హైలైట్ కమెడియన్ ఒకటి కొత్తగా వెలుగులో వస్తాడు. తెలుగు ఇండస్ట్రీ సూపర్. సినిమా మాత్రం సూపర్ చేశాడు. యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. పేరు చెప్పలేదు. ఎవరు గెస్ట్ చేయని ఆయన మీరే కనిపిస్తుంది. ఎవరు గెస్ట్ చేయను. కానీ చాలామంది అందరూ బాయ్కట్ అన్నారు, ఇవన్నీ అన్నారు. కానీ బాయ్కట్లు అవన్నీ అవ్వదు. సినిమా తగ్గేదేలే. అలాగా సోను మోడల్ సూపర్ చేశాడు అన్న. యాక్టింగ్ మాత్రం సూపర్ బాగా చేశాడు. స్టోరీ బాగుంది. అంటే అంత నార్మల్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది అన్న. సాంగ్స్ బాగుంది. కోయ్ కోయ్ కుక్కరే కోయ్. లేదు, వన్ టైం చూడొచ్చు. వన్ టైం వాచబుల్. సెకండ్ మొత్తం సినిమా మొత్తం బాగా లాగింది. మొత్తం విశ్వక్సేన 100గా మొత్తం సినిమా మొత్తం లాగాడు. కమిడియన్ చెప్పలేను. నాది ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరని చెప్పినా కదా. మీరే అందరూ చెప్తారు ట్విస్ట్. మీరు చూడాలి, సినిమా చెప్పేస్తుంది. పృథ్వీ చేయడం వల్ల సినిమా అట్లా అనిపిస్తుందేమో అందరికీ. కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ బ్రో. బ్లాక్ బాస్టర్. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా చెప్తున్నా, బ్లాక్ బాస్టర్. ఎవరి టైప్లో ఏమంటారు చెప్పరు. చింపి పడేసిండు ఎవరికి దొరకకుండా. భయా గొర్రెల సీన్ ఏం లేదు. వీళ్ళనికి ఒక మటన్ షాప్ ఉంటుంది. వీడేదో లంగపుక్ వ్యవహారం చేస్తే తీసుకొచ్చి అని వేసి అలా ఆ మేకలలో వేస్తారు అంతే. ఆ మేకల కౌంటింగ్ ఉండదు, గొర్రెల కౌంటింగ్ ఉండదు. వాడు చెప్పిన సీనే ఉండదు. సినిమా పక్కా బ్లాక్ బాస్టర్. పక్కా స్టోరీ సూపర్ స్టోరీ ఉంది అన్న. బ్యూటీ పార్లర్ నడిపిస్తారు ఓల్డ్ సిటీలో. బ్యూటీషియన్ మాత్రము లేడీస్కే ఈర్ష్య వస్తుంది. ఆయన లైలాను చూస్తే మాత్రం బట్టలు చింపుకుంటారు. అన్ని గెటప్లు వేసాడు. ఒక 5-6 లేడీస్ గెటప్లు వేసాడు. మాత్రం ఆ లేడీస్ గెటప్లో కూడా ఫైట్ కూడా కిరాకిచ్చాడు. సూపర్. సోను మోడల్ వచ్చిండు. లైలా కూడా నచ్చింది. లైలా సీన్ చూస్తుంటే సైలెన్సర్ 1000 స్పీలర్ వేసేది. కోయ్ కోయ్ మొత్తం ఇట్లా కోసిన మొత్తం కోయ్ 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 ఏయ్ కోయ్ కోయ్. సూపర్ రెడ్డి సినిమా భయ్యా. ఈ 3 సినిమా అస్సలు బాగాలేదన్న. లైలా మూవీ కంప్లీట్గా క్రింజ్. అసలు ఒక్కడు కూడా చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. అంత లేకిగా తీసారనిపించింది సినిమా. అస్సలు లేదన్న. సినిమాలో అసలు కంటెంట్ లేదు, ఏం లేదు. అసలు చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ కూడా లేదు. ఏదో తన గెటప్ అని అనుకున్నారు కానీ గెటప్ కూడా అంత తనకు సెట్ అవ్వలేదు. ఎందుకు చూసాను తన గెటప్ ఫస్ట్ లుక్ చూసుకుంటారు కదన్న, అప్పుడే వాళ్ళకి అనిపించాల్సింది. బట్ పెద్ద మిస్టేక్ అయితే చేస్తారు సినిమా గురించి. అస్సలు సెట్ అవ్వలేదు. గెటప్ సెట్ అవ్వలేదు. స్టోరీ బాగాలేదు. అట్లీస్ట్ స్టోరీ బాగున్నా సరే ఒక ఎమోషన్ ఉండేది. ఓకే ఇది బాగుంది చెప్పడానికి. ఏం లేదు. స్టార్ట్ చేయడం ఏదో మదర్ సెంటిమెంట్తో స్టార్ట్ చేశారు. మేబీ మదర్ సెంటిమెంట్ ఉంటుందేమో. ఒక ఎంత అడల్ట్ మూవీ అయినా సరే ఒక క్లైమాక్స్ ఒక 5-10 మినిట్స్ అది బాగుంటుందన్న. ఈ సినిమాకి అలా ఏం లేకుండా, ఒక సౌల్ లేకుండా చెత్తగా తీసారనిపించింది. అస్సలు బాగాలేదు. ఈ 150 కోట్ల దానికి సంబంధించి ఉందా అన్న? ఆ మేకల గురించి ఏం లేదన్న. దయచేసి జగన్ గారు అభిమాని అయినా సరే, లేదంటే వైఎస్ఆర్ అభిమానులు సరే, సినిమాని బాయ్కట్ చేద్దాం. బాయ్కట్ అంటే రన్ చేయొద్దు. ఎందుకంటే మ్యాట్ని వరకు అదే ఆగిపోద్ది. అసలు కంటెంట్ లేనప్పుడు వేస్ట్ అన్న. ఎంత చేసినా వేస్ట్. అస్సలు ఏం లేదు. జీరో, కంప్లీట్గా జీరో. అస్సలు అవ్వలేదు. దానికి అస్సలు సెట్ అవ్వలేదు అన్న గెటప్. అసలు అట్లీస్ట్ వాళ్ళు చూసేటప్పుడు సినిమా యూనిట్ అయినా చెప్పుంటారు కదా మీకు సెట్ అవ్వలేదని చెప్పి. మరి ఎందుకు తీసారో మరి. అసలే బాగాలేదు. వన్ టైం కాదు, మేము ఫస్ట్ టైం చూడడానికి మాకు చాలా చిరాకు వచ్చింది. ఎప్పుడప్పుడు బయటకు వెళ్దాం అనిపించింది. అస్సలు మెంటల్ టార్చర్ పెట్టాడు సినిమా గురించి. అంటే కొందరికి ఫన్. ఇప్పుడు ఎంటర్కి ఫ్యామిలీ చూడాలంటే మనం మాట్లాడుతున్న మాటలే అవి. ఇంకా నచ్చట్లేదు అంటే ఏంది, దానికి ఎడిక్ట్ అయిపోయారు. సో మరీ అంతా నెగిటివ్ ఏం డైలాగ్స్ ఉండవు. సో ఆ జోనర్లో తక్కువ, మరీ బ్యాడ్గా ఏమి ఉండదు. బట్ పర్వాలేదు. కష్టపడ్డాడు, బాగానే కష్టపడ్డాడు. కామెడీ జనరేట్ అయింది. ఆ 2 విలన్స్ ఆ సెకండ్ హాఫ్లో. లైలా అనే గెటప్ బాగా కష్టపడండి. ఆ లేడీ గెటప్లో కొద్దిగా బాగా అనిపించింది. ఓకే బాగుంది, పర్వాలేదు. ఎంజాయ్ అంటే కామెడీ జనరేట్ అయింది అక్కడ. చూడగలుగుతారు. విశ్వక్సేన ఫ్యాన్స్ నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టి కాకుండా
అలా సినిమా లవర్స్కి అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. గుడ్, పర్వాలేదు. అంటే స్టోరీ కూడా ఏం లేదంటున్నారు, నిజమేనా? స్టోరీ అంటే సింపుల్ స్టోరీ, చిన్న ఉన్నప్పుడు ఒక మదర్ స్టోరీ ఉంటుంది కదా. మెయిన్ థింగ్ ఏంటంటే ఫన్ మీద తీసుకెళ్లారు, పర్వాలేదు, ఎంజాయ్ చేయొచ్చు అంతే. ఓకే, అంటే సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? లైలా ఆ గెటప్, లైలా అండ్ కామెడీ బాగా జనరేట్ చేసిండు. కోయి కోయి సాంగ్ కూడా 2 సాంగ్స్ బాగున్నాయి. ఆ హీరోయిన్ ఎక్స్పోజింగ్ ఆమె బాగా చేసింది, అంటే ఆ క్యారెక్టర్ అందుకునే తీసుకున్నట్టున్నారు. అదే కుర్రకారులు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అది ఫస్ట్ హాఫ్లో అది బాగుంది. అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసారు. మోడల్ సోను మోడల్ అని కొన్ని డైలాగ్స్ కొద్దిగా బాగా కనెక్ట్ అవుతాయి కొన్ని. విశ్వక్సేన్కి హిట్ అనుకోవచ్చా లేకపోతే గుడ్ మూవీ.